మీరు వెళ్ళించింది వీళ్ళు సార్ వెళ్ళండి సార్. ఈరోజు మన ఆశాజ్యోతి దివ్యాంగుల పేద ప్రజల సేవా సంస్థ అనేది నూతనంగా ఇక్కడ ఒక ఆఫీస్ అనేది మనము ఓపెనింగ్ చేయడం జరిగినది. అందుకు ముఖ్య అతిథిగా మన అన్నగారైన డాక్టర్ మురుగన్ గారిని మా సంస్థకి ఆహ్వానించడం జరిగింది. నిజంగా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్నగారు మా ఆఫీస్కి రావడము. మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ ఆయన చాలా గొప్పగా మెచ్చుకున్నారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ పలమనేరు ఆశాజ్యోతి డిజేబుల్డ్ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీకి మన అన్నగారైనటువంటి గంటా ఊరు మన డాక్టర్ మురుగన్ అన్నగారు ఈరోజు మా పలమనేరు ఆశాజ్యోతి డిజేబుల్డ్ పూర్ పీపుల్ సర్వీస్ సొసైటీకి రావడం జరిగింది. మా యొక్క సంస్థ కమిటీ సభ్యులందరూ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి అన్నగారు చూడడం జరిగింది. అలాగే అన్నగారు అయినటువంటి మన మురుగన్ అన్నగారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాల్లో చేస్తూ వికలాంగులకు కూడా ఏదో ఒక సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు అన్నగారు రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ గమనించి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్న కానీ మీకు ఏదైనా సహాయం కావాలన్నా కానీ నేను మీ వెంట మీ కుటుంబ సభ్యునిగా ఉంటానని అన్నగారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ వచ్చి ఎంతో అన్నగారు ఇక్కడ రిబ్బన్ కటింగ్ చేసి మీకు భరోసాగా ఉంటానని హామీ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆశాజ్యోతి దివ్యాంగులు అనేసి వాళ్ళు నన్నే వచ్చి పిలవడం జరిగింది. పిలిచి సార్ మీరు రావాలా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి మా ఆఫీస్ని చూసుకొని పోవాలా అని చెప్పినారు. ఖచ్చితంగా ఇక్కడ అయితే వాళ్ళు పిలిచినారు, నేను వచ్చినాను. ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు చాలా మంచి కార్యం అంతా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉండే దీంట్లో వీళ్ళు ఇంత సేవలు చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయము. దానికి మనం కూడా మాట ఇచ్చినాము. మీరు చేసే దాంట్లో మమ్మల్ని కూడా ఒక మూలలో చేసుకొని అనేసి అడిగినాము. వాళ్ళు మేము సొంతంగా మేమే చేస్తున్నాము, ఇంతవరకు మేము ఏడ పోలేదు, ఎవరిని అడుక్కోలేదు. అడిగితే సమాజంలో కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. నేను మీ ఫ్యామిలీలో ఒక మంచిగా నేను ఉంటాను, ఏదైనా అవలైన సాయం నేను కూడా చేస్తాను, మీరు నాకు చెప్పండి అని చెప్పినాను. సరే అన్న చెప్తాను అన్నారు. కానీ ఇలాంటి దీనిలో వచ్చి కలుసుకోవడము చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. మనకి 2 కాళ్ళు ఉంది, 2 చెయ్యి ఉంది. మనము ఏం చేయలేకపోకుండా పోతున్నాం, కానీ వాళ్ళు అన్నీ ఇది చేసుకొని వాళ్ళు ఇంత సేవలు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. కానీ ఇలాంటి వాళ్ళకి సమాజంలో ముందుకు వచ్చి వాళ్ళ వల్లంటి అయిన సాయము వాళ్ళంటే వాళ్ళే వచ్చి చేస్తే చాలా ఇలాంటి వాళ్ళు ఆ బాధ అనేసి లేకుండా అయిపోతుంది. మన కాళ్ళు లేదు, చెయ్యి లేదు, మనం నడలేము అనే బాధలు లేకుండా అయిపోతుంది. మన వల్ల అయిన సాయము మనం చేస్తే చాలా వాళ్ళు ఖుషి పడతారు. మన వల్ల అయిన ₹1 అయితే కూడా వాళ్ళకి సంతోషమే. వాళ్ళు అడిగేదానికి బాధపడుతున్నారు కాబట్టి మన వల్ల అయిన సాయం మనం ముందుకు వచ్చి సాయం చేస్తే వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటారు. దేవుడు మన కోరిక. నా థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన